ఇక బీజేపీ నాయకులు ఆచార్య గారు అండ్ అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి వినోద్ గారు, ఆచార్య గారు. నమస్తే. రైట్, ఓకే. ఆచార్య గారు, నమస్కారం. కాంగ్రెస్ 5 రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి ప్రచారము, వాళ్ళ వ్యూహాలు ఇవన్నీ చూసి ఇప్పటికే మోదీ ఒక పానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. అస్సాం ఒక్కటి ఏదో అది కూడా హిమంత బిశ్వ శర్మ పర్సనల్ ఇమేజ్తో ఏదో గెలిచి బతికి బట్టగడతారు తప్ప మిగతావన్నీ కూడా కాంగ్రెస్ స్వీప్ చేయడం గ్యారంటీ అని చెప్తూ ఉన్నారు. సో ఏంటి మీ స్ట్రాటజీస్ ఏంటి? అన్నా డిఎంకే వంటి బలమైన మిత్రపక్షాన్ని మీరు కోల్పోవడం అది బీజేపీ చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదంగా మీరు చూడట్లేదా? ఇంతకుముందు మిత్రుడు మాట్లాడేటప్పుడు నుమన్ గారు చాలా విషయాలు మాట్లాడినారు. పెద్దలు వినోద్ గారికి, మీకు, న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. చాలా విషయాలు నుమన్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల వాళ్ళ పరిస్థితి ఏంది ఎట్లా అనేది చూసుకుంటే, భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలలో మేము ఏదైతే అస్సాం ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్లో ఉన్నటువంటి, ఇక మిగతా తమిళనాడు కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్ కావచ్చు, పశ్చిమ బెంగాల్లో బలమైన ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు గత 15 సంవత్సరాలుగా ఏదైతే మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వాలని అక్కడి ప్రజలు అంటే అనుభవించినటువంటి కష్టాలు కానీ అక్కడ పరిస్థితులు కానీ ఇవన్నిటినీ ఆ ప్రజలే ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి అధికారంలోకి తెచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి దిశలో పోవాలనేటువంటిది ఒకటి. రెండవది, అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన, మెజారిటీ హిందువుల పైన దాడులు ఏ రకంగా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, ఈవెన్ అంటే గతంలో కమ్యూనిస్టులు ఆనాడు మమతా బెనర్జీ పైన ఎట్లా వ్యవహరించారు, ఇవాళ మమతా బెనర్జీ ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి దానికి అక్కడ ప్రజలు బెరీజ్ చేసుకున్నారు. వాళ్ళ మిత్రుడు అన్నట్టు నిజంగా ఇవన్నీ మా రాష్ట్రాలు కావు, కానీ ఇవాళ మేము పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికలలోనే మేము లార్జ్ స్కేల్లో మేము ఎమ్మెల్యేలు గెలిచినాం, కానీ అధికారం దక్కలేదు కదా. గెలిచినాం. అధికారం అయితే దక్కలేదు కదా. అధికారం అంటే మాకు అప్పుడు అంతకు ముందున్న మా బేస్ ఏంది, మేము ఆ తర్వాత ఈవెన్ టుడే ఇప్పటికి కూడా 2000 గారు 2021 నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ కేవలం టీఎంకే నుంచి వచ్చినటువంటి సువేందు అధికారిని ఆయన అట్లాంటి నేతలపైనే ఆధారపడుతున్నారు తప్ప ఇప్పటి వరకు ఒక సొంతంగా మీరు ఒక మాస్ లీడర్ని తయారు చేసుకోలేకపోయారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మీ బలం ఏంటి? ఇప్పుడు నేను ఒక మాట అంట, ఒక 4-5 ఇయర్స్ కింద వచ్చిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినప్పుడు కాంగ్రెస్ లో ఎవరు దొరకలేదా ఎట్లా? మరి ఈయననే ఎందుకు ముఖ్యమంత్రిని చేసిర్రు? ఇవాళ అంటే కొత్తగా వచ్చిన ఆయనని ముఖ్యమంత్రి చేసిర్రంటే దానికి ఏం జవాబు చెప్తాం? సువేంద్ర అధికారి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి బీజేపీలో పనిచేస్తున్నాడు. మేము సువేంద్ర అధికారినో ఇంకో వ్యక్తినో, టీఎంసీ నుంచి వచ్చిన సువేందు అధికారినో లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చిన హిమంత బిశ్వ శర్మ తప్ప మీకు వేరే కరిజ్మా ఉన్నటువంటి, చరిష్మా ఉన్నటువంటి నాయకులు కనిపించట్లేదు అని అడుగుతున్నారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ బీజేపీని అక్కడ ఎదుర్కోనికి ఏ రకంగా తిప్పలబడుతున్నారు అనేది ఉంది. వాళ్ళు ఇంతకుముందు మిత్రుడు అన్నాడు, కానీ తెలంగాణలో ఎవరికి బీటీంగా పనిచేస్తుంది? మీ పార్టీ బీటీం అయింది. ఈడ ఎంఐఎం కు మీ పార్టీ బీటీం అయింది. ఇవాళ ఓవైసీ గారి కుటుంబం ఏం చెప్తుంది? కాంగ్రెస్, అది రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా గడప దగ్గర నిలబడి నన్ను అప్పీల్ చేసుకోవాలనే స్థాయికి మాట్లాడుతుంటే మీరు ఇలా బీటీఎం అయ్యారు ఎంఐఎం కు. తెలంగాణలో మాకెట్లా బీటీఎం? మాకు సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యమే ఎంఐఎం తోటి. కానీ మరి మమతా బెనర్జీ ఏమో కాంగ్రెస్ పార్టీ బీజేపీ బి టీమ్ గా మారిందని ఆవిడ విమర్శిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి బి టీమ్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు బి టీం కాదు, ఏం పార్టీ
రెండు పార్టీలు ఆమె పార్టీ ముగ్గురు ఒకటి మేడం. ఈ మూడు పార్టీ ఒకటే. వీళ్ళు ఎంఐఎంకి ఒక 5 సీట్లు వచ్చినా, లేకపోతే కాంగ్రెస్ ఒక 10 సీట్లు వచ్చినా, ఈమె మమతా బెనర్జీకి ఈ 15 సీట్లు తక్కితే వీళ్ళు లాంటి వాడికి సపోర్ట్ చేసేటోళ్ళు వీళ్ళే. వీళ్ళు ముగ్గురు ఒకటే, ముగ్గురే. వీళ్ళు ఇవాళ ప్రజల ఓట్లు చీలకుంటా ఏ ఏరియాలలో వాళ్ళ పార్టీ ప్రాబల్యం ఉంటుందో అక్కడ గెలుచుకొని వీళ్ళందరూ మళ్ళీ ఒకే పార్టీ మమతా బెనర్జీకే సపోర్ట్ చేస్తారు. మీరు చూస్తారు కదా, రేపు ఎంఐఎం 10 వీళ్ళందరూ ఇండియా కూటమి, ఒకటి గెలిచిన ఇండియా కూటమి భాగస్వాములు కదా వీళ్ళందరూ. అంతే కదా. ఇప్పుడు ఇండియా కూటమిలో భాగస్వామి తెలంగాణలో ఎంఐఎం ఉంటది. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు 10 సీట్లకే ఎంఐఎం ఎందుకు పరిమితం చేస్తున్నారు? ఎందుకు పరిమితం చేస్తున్నారు అంటే మీరు పరిమితం చేస్తున్నారు. ఎంఐఎం ఇండియా అలయన్స్ లేదు, కానీ తెలంగాణలో మీ అలయన్స్ ఉందా లేదా? మీ రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు? ఎంఐఎం మా అలయన్స్ అన్నాడు. మా మిత్రుడు మాకేమన్నాడు అన్నాడు? లేదు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్నటికి మొన్న ఎంఐఎం మొన్న జూబ్లీ హిల్స్ లో ఎవరికి సపోర్ట్ చేసారు? అది వారిష్టము. అంటే మిత్ర పార్టీ అనే కదా, మిత్ర పార్టీ అనే కదా సపోర్ట్ చేసింది. ఎవరైనా వచ్చి మద్దతు తెలుపుతా రేవంత్ రెడ్డి మాట్లాడి ఇవాళ జూబ్లీ హిల్స్ లా ఎంఐఎం పార్టీ మీకు చేసినా లేదా నాకు చెప్పు. మీకెట్లా చేస్తుంది సార్? ఆచార్య గారు వారు ఎవరు రూలింగ్ లో ఉంటే వారు వచ్చి మీకు సపోర్ట్ చేస్తే తీసుకున్నారు. మరి మీరు వారు నిలబడుతుంటే మీరు ఎందుకు దాన్ని బ్రేక్ చేసుకోలేకపోతున్నారు? ఎవరు రూలింగ్ ఎట్లా బ్రేక్ చేసినావో ఆడ అట్లనే బ్రేక్ చేయరాదు. మేము ఒకటే చెప్పేది, తెలంగాణలో మీ మాట ఇంటరెట్లా, పశ్చిమ బెంగాల్లో మీ మాట ఇనరెట్లా. ఈడ మీరు ఏ రకమైనటువంటి కోఆపరేషన్ చేసిరో ఆడ కూడా అదే చేసుకోండి. నాకు వాళ్ళు సిద్ధాంతంగా బీజేపీకి సిద్ధాంతంగా వాళ్ళ జన్మత మాకు శత్రువులు, మా జన్మత మేము వాళ్ళ శత్రువులం. సిబిఐని ఎప్పుడన్నా కలిస్తే మీతోటే కలుస్తారు, మీతోటే కలిసి ఉంటారు. ఓవైసీ ఇంటికి సిబిఐని ఎప్పుడు పంపిస్తున్నారు? ఈడీని ఎప్పుడు పంపిస్తున్నారు? ఆయన బ్యాంకులు కూడా ఏమన్నా ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి అయి ఏమన్నా కొల్లగొట్టిండా, ఏమన్నా స్కాములు చేసా? మేము ఎట్లా తోలుతాం? అంతకంటే ఎక్కువ నీ రాష్ట్రంలో ఏసీబీ రైట్స్ నువ్వు చేయొచ్చు కదా. నువ్వు ఆయన మీద చేస్తున్నటువంటి అక్రమాలకు నువ్వెందుకు కేసులు బుక్ చేస్తలేవు? ఆయన సీఎం కంటే కూడా ఎక్కువ. ఆచార్య గారు, నుమాన్ గారు, రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ ఎలా గెలుపు దిశగా మీ ప్రయత్నాలు ఏం చేస్తున్నాయంటే మీరిద్దరూ కలిసి ఓవైసీ మీద పడుతున్నారు, ఎంఐఎం పార్టీ మీద పడుతున్నారు.